సత్యభర్త పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులకి నమస్తే మంజలి. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అలాగే దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మధ్య ఫ్రెండ్షిప్ గురించి ఈరోజు నేను చెప్తున్నాను. వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళ కుటుంబాల మధ్య కూడా మంచి క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండేది. కానీ తర్వాత కాలంలో ఆ ఫ్రెండ్షిప్ కాస్త పోయింది. ఇప్పుడు కనుక చూసుకుంటే రాహుల్ గాంధీ కుటుంబానికి అమితాబ్ బచ్చన్ కుటుంబానికి సత్సంబంధాలు లేవు. అసలు ఈ పరిణామక్రమం ఎలా జరిగింది, ఒక ఫ్రెండ్షిప్ అనేది ఎలాగ విభేదాలు సృష్టిస్తాయి, ఈ ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఆసంతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు కనుక కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. 1973 జూన్ 3వ తేదీన అమితాబ్ బచ్చన్ జయా బాదురి మధ్య మ్యారేజ్ ఫిక్స్ అయింది, పెళ్లి కూడా జరిగింది. మల్బార్ హిల్స్ ముంబైలో జరిగింది. అప్పటికప్పుడు అనుకుని ఈ సడన్గా ఈ మ్యారేజ్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎక్కువ మందిని పిలవలేపారు. అలాగే అతిథులు కూడా చాలా కొద్దిమంది మాత్రమే వచ్చారు. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి అమితాబ్ బచ్చన్ స్వయంగా ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆవిడ నేను బిజీగా ఉన్నాను, సంజయ్ గాంధీ ఈ మ్యారేజ్కి అటెండ్ అవుతానని చెప్పారు. నిజంగానే సంజయ్ గాంధీ మ్యారేజ్కి వచ్చారు. ఆ రోజుల్లో బారాత్ అని ఈ పెళ్లికి ముందు డ్యాన్స్ అది చేస్తూ ఉంటారు. ఈ అమితాబ్ బచ్చన్ కారు జయబాద్రి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ కారు ముందుండి డ్యాన్స్ చేసి సంజయ్ గాంధీ అందరినీ అలరించి ఆ పెళ్లి చాలా అట్టహాసంగా చేశారు. అంటే నిరాడంబరంగా జరిగినా కూడా అట్టహాసంగానే జరిగింది. కారణం ఏంటంటే సంజయ్ గాంధీ ఆ రోజు అటెండ్ కావడమే. సంజయ్ గాంధీ ఆ రోజుల్లో చాలామంది ప్రిన్స్ అని పిలిచేవాళ్ళు. భారత రాజకీయాన్ని శాసించే స్థాయిలో ఉండేవాడు సంజయ్ గాంధీ. అయితే నిజంగా చెప్పాలంటే సంజయ్ గాంధీ కన్నా కూడా రాజీవ్ గాంధీతో అమితాబ్ బచ్చన్కి ఫ్రెండ్షిప్ ఎక్కువ. అలహాబాద్ గనక మెయిన్ బేస్ తీసుకుంటే మనం గతం కొద్దిగా పెడితే మీకు అర్థమైపోతుంది. హరివంశ్ రాయ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్కి తండ్రి. ఈయన మంచి కవి, హిందీలో మంచి మంచి పాటలు లేకపోతే పోయమ్స్ ఇవన్నీ రాసేవాడు ఆయన. జవహర్లాల్ నెహ్రూకి హరివంశ్ రాయ్ బచ్చన్ మంచి ఫ్రెండ్. వాళ్ళిద్దరి మధ్య కూడా మంచి రిలేషన్ ఉండేది. ఎందుకంటే ఈయన రాసిన కవిత్వం అంటే జవహర్లాల్ నెహ్రూకి చాలా ఇష్టం. ఈ కవి సమ్మేళనం జరిగినప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఇంట్లోనే నా పాటలు పాడేవారు, మంచి మంచి పోయిమ్స్ అది వినిపించేవాళ్ళు. అలాగే జవహర్లాల్ నెహ్రూ కూతురైనటువంటి ఇందిరాగాంధీ కూడా హరివంశ్ రాయ్ బచ్చన్ కుటుంబంతో మంచి సాన్నిధ్యం ఏర్పడింది. హరివంశ్ రాయ్ బచ్చన్ సెకండ్ వైఫ్ అయినటువంటి తేజీ బచ్చన్ ఇందిరాగాంధీకి మంచి సన్నిహితురాలు. వాళ్ళిద్దరి మధ్య మంచి క్లోజ్ అసోసియేషన్ అనేది ఫ్రెండ్షిప్ ఉండేది. సో ఈ క్రమంలో కనుక చూసుకుంటే ఒకరోజు అంటే దాదాపుగా అమితాబ్ బచ్చన్ 4 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరిగింది. అది కూడా ఎక్కడ జరిగింది, హరివంశ్ రాయ్ బచ్చన్ ఇంట్లోనే జరిగింది. జరిగితే ఆ రోజు స్వాతంత్ర సమరయోధుడి గెటప్ వేసుకొని రాజీవ్ గాంధీ వచ్చారు. అప్పుడు రాజీవ్ గాంధీ వయసు 2 సంవత్సరాలు. అంటే అమితాబ్ బచ్చన్కి రాజీవ్ గాంధీకి మధ్య ఏజ్ డిఫరెన్స్ కేవలం 2 years. 2 years పెద్దవాడు అమితాబ్ బచ్చన్. ఆ విధంగా వాళ్ళిద్దరు తొలి పరిచయం అయిన తర్వాత వాళ్ళ మనసులు కలిశాయి. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు పెరిగిన కొద్దీ వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా పెరిగింది. ఇద్దరు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 1976వ సంవత్సరంలో హరివంశ్ రాయ్ బచ్చన్కి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. వాళ్ళు ముంబైలో ఉన్నారు. ముంబై నుంచి ఢిల్లీ రాష్ట్రపతి భవన్కి వచ్చి ఆ మెడల్ తీసుకోవాలి, ఆ సత్కారం పొందాలి. సరే, యాక్చువల్గా అమితాబ్ బచ్చన్ సూటు అది చూసుకుంటే అతని సూట్ అంతా డిఫరెంట్. ఎందుకంటే హైట్గా ఉంటారు. ఆ సెటప్ అంతా కూడా ఆయనకి ప్రత్యేకంగా కుట్టించుకోవాల్సిందే. కుట్టించుకున్నారు. అలాగే వాళ్ళ తమ్ముడు అమితాబ్ బచ్చన్ కూడా కుట్టించుకున్నాడు. కానీ అమితాబ్ బచ్చన్కి కొంత పని ఉండటం వల్ల రాలేకపోయారు. తండ్రితో పాటు అమితాబ్ బచ్చన్ వచ్చారు. ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే పొరపాటుగా ఈ సూటు అమితాబ్ బచ్చన్ అని చెప్పి మర్చిపోయి అమితాబ్ బచ్చన్ది ఇచ్చేశారు, లోపల పెట్టేశారు. వాళ్ళందరూ ఢిల్లీ వెళ్ళిపోయారు, ఒక హోటల్లో స్టే చేశారు. సరే, నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళు బయలుదేరాలి అని చెప్పేసి ఆ సూట్ వేసుకుందాం అనేటప్పటికీ ఆ సూటు చాలా చిన్నదైపోయింది. దాంతో అమితాబ్ బచ్చన్కి ఏం చేయాలో అర్థం కాలే. వెంటనే అప్పుడు రాజీవ్ గాంధీకి ఫోన్ చేసి మీ సూట్ ఉంటే నాకు పంపించు అని చెప్పి అన్నారు. వెంటనే వ్యక్తిగత పరివారంతో ఆయన ఏం చేశారంటే ఆ సూట్ని పంపించారు. ఎందుకంటే రాజీవ్ గాంధీ హైటు అమితాబ్ బచ్చన్ హైటు ఈక్వల్గా సరిపోతుంది. వాళ్ళ సూట్స్ కూడా సరిపోయాయి. అంటే ఇది ఎందుకు చెప్పానంటే వాళ్ళిద్దరి మధ్య అంత అనుబంధం ఉంది అని చెప్పి చెప్పడానికి. ఇంకా కనుక ముందుకెళ్ళినట్టయితే
1968 ఆ పరిసర ప్రాంతాల్లో అమితాబ్ బచ్చన్ కలకత్తాలో పనిచేసేవాడు. కానీ సినిమాలోకి రావాలనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళి నేను సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుదాం అనుకుంటాను, రికమెండ్ చేయమని అడిగాడు. వెంటనే వేరేది ఏమీ ఆలోచించకుండా ఇందిరాగాంధీ హూమ్సో ఎవర్ ఇట్ మే కన్సర్న్ అని చెప్పి ఒక లెటర్ రాసి ఇచ్చారు. అది ప్రొడ్యూసర్స్ దగ్గర తీసుకెళ్తే అవకాశాలు వస్తాయని చెప్పారు. కానీ అమితాబ్ బచ్చన్ హైట్ కానీ వాయిస్ కానీ ఆ రోజు ప్రొడ్యూసర్స్కి చాలామందికి ఇష్టం లేదు, అవకాశాలు ఇవ్వడం కూడా ఇష్టం లేదు. అలాగే అనేక ప్రయత్నాలు చేసుకున్న తర్వాత సాత్ హిందుస్థాన్ అనే సినిమాలో ఆయనకి ఎంట్రన్స్ వచ్చింది. ఆ తర్వాత మంచి నటుడయ్యాడు, మీకు అందరికీ తెలుసు. ఈ పెళ్ళి అయ్యే టైంకే అమితాబ్ బచ్చన్ జంజీర్ అనేటువంటి ఒక సూపర్ హిట్ సినిమా కూడా ఆయన ఖాతాలోకి వచ్చింది. తర్వాత షోలే వచ్చింది. షోలే కూడా అత్యద్భుతమైన విజయం సాధించింది. ఈ షోలే రిలీజ్ అయ్యే టైంకి యాక్చువల్గా మన ఇండియాలో ఎమర్జెన్సీ అనేది వచ్చింది. ఎమర్జెన్సీలో ఏంటంటే ఆ రోజు ఆల్ ఇండియా రేడియోలో ఎమర్జెన్సీని సపోర్ట్ చేస్తూ కొంతమంది మాట్లాడారు. ఆ విధంగా హర్వంశ్ రాయ్ బచ్చన్ కూడా మాట్లాడటం జరిగింది. హర్వంశ్ రాయ్ బచ్చన్ ఎందుకు మాట్లాడారంటే ఇందిరాగాంధీ కుటుంబంతో ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది. ప్లస్ ఆయన విదేశాల్లో అంటే కేంబ్రిడ్జి, హార్వర్డ్ ఇలాంటి యూనివర్సిటీలో చదవడానికి అప్పుడు స్కాలర్షిప్ జవహర్లాల్ నెహ్రూ ఇచ్చారు. అలాగే ఆయనకి ఫారిన్ రిలేషన్స్ ఉన్నటువంటి శాఖలో ఒక మంచి పోస్టింగ్ కూడా ఇచ్చారు. అభిమానం ఉంది ఆయనకి. అభిమానం కొద్దీ ఇందిరాగాంధీకి సపోర్టింగ్గా కూడా మాట్లాడటం జరిగింది. ఈ విధంగా వాళ్ళ ఫ్రెండ్లీ రిలేషన్ జరుగుతున్నటువంటి టైంలో మీకు అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది 1982 కూలీ. ఈ కూలీ సినిమా షూటింగ్ నిమిత్తం బెంగళూరు వెళ్ళాడు అమితాబ్ బచ్చన్. ఆయనతో పాటు జయా బచ్చన్ కూడా ఉంది. వాళ్ళిద్దరు కలిసి షూటింగ్లో జరుగుతున్నప్పుడు ఒక ఫైట్ సన్నివేశంలో ఆయన పొట్ట దగ్గర బలమైనటువంటి గాయం తగిలి బెంగళూరు హాస్పిటల్కి తరలించాడు. బెంగళూరు హాస్పిటల్లో సర్జరీ చేశారు. సర్జరీ చేసినా కూడా ఏమాత్రం కూడా నయం అవ్వలేదు. పైగా లోపల ఇన్ఫెక్షన్ కూడా వచ్చేసింది. ఈ ట్రీట్మెంట్ అసలు సక్సెస్ అవుతుందా, అమితాబ్ బచ్చన్ బతికి బయటపడతాడా తెలియనటువంటి పరిస్థితి. సో ఆ పరిస్థితుల్లో బెంగళూరులో ఆ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఎవరంటే రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ అప్పటికి ప్రైమ్ మినిస్టర్, బంగారప్ప ఆ టైంలో చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. వాళ్ళు వెంటనే అక్కడ అధికారులను అడిగారు, అసలు ఏంటి మీరు ఏ ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఈ ట్రీట్మెంట్ చేసే విధానం ఇదేనా అని చెప్పి. ఇందిరాగాంధీకి చాలా కోపం వచ్చింది. ఇందిరాగాంధీకి కోపం రావడం అంటే అక్కడ అధికారులంతా గడగలాడిపోవాల్సిందే, అంత తీవ్రంగా ఉండేదే ఆవిడ చర్యలు, ప్రతి చర్యలు కూడా. వెంటనే అప్పటికప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లోనే ఉంది కాబట్టి ప్రత్యేక విమానం అంటే సీట్లని సగం వరకు పీకేసి దాని అంబులెన్స్ కింద చేసి అప్పటికప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ ఒక ప్రత్యేక విమానం తయారు చేసి ఆయన్ని ముంబైకి బ్రీచ్ కండ్ హాస్పిటల్కి తరలించారు. బ్రీచ్ కండ్ ఆసుపత్రిలో పరిస్థితి చూస్తే ఇన్ఫెక్షన్ బాగా వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకో సర్జరీ చేశారు. అయితే ఇండియాలో అప్పటికి మెడిసిన్స్ ఇంత ఎమర్జెన్సీలో ఇంత క్రిటికల్గా ఉండేటువంటి మెడిసిన్స్ లేవు. అప్పుడు ఇందిరాగాంధీ ప్రత్యేకంగా లండన్ నుంచి స్పెషల్ ఫ్లైట్స్ మెడిసిన్స్ తెప్పించారు. అప్పుడు బాగా సహాయం చేశారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కనుక ఆ రోజు ఆ హాస్పిటల్కి వెళ్ళి గట్టిగా అడగకపోతే ఈ చర్యలు జరిగేవి కావు. ఒకసారి ఇలాంటివన్నీ మంచిగా జరుగుతాయి. సో ఆ విధంగా అమితాబ్ బచ్చన్ చావు బతుకుల మధ్య నుంచి కొట్టుమిట్టాడి బతికి బయటపడిన సంగతి అందరికీ కూడా తెలిసిందే. ఆ తర్వాత కాలంలో రాజీవ్ గాంధీ ఆయన పైలట్ అవ్వటం, తర్వాత రాజకీయాల్లోకి రావటం అన్నీ మీకు తెలిసిందే. అయినా సరే అమితాబ్ బచ్చన్తో ఆయన మంచి చాలా ఇదిగా ఉండేవాడు. అది ఏదైనా సినిమా షూటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళేవాడు, అమితాబ్ బచ్చన్తో మాట్లాడుకునేవాళ్ళు. అలాగే అమితాబ్ బచ్చన్ కూడా రాజీవ్ గాంధీతో మంచి ఫ్రెండ్షిప్ అనేది ఉండేది. ఇలా జరుగుతున్నప్పుడు 1984 వచ్చింది. అక్టోబర్ 31న ఇందిరాగాంధీ అసాసినేషన్. అలాగే దేశవ్యాప్తంగా కూడా సానుభూతి పవనాలు, ఎలక్షన్స్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అప్పుడు రాజీవ్ గాంధీ అమితాబ్ బచ్చన్ని రాజకీయాలకు ఆహ్వానించారు. ఎందుకంటే నేను ఒంటరిగా ఉన్నాను, నాకు తోడు కావాలి, రావాలి అంటే ఆ ఫ్రెండ్షిప్ కొద్దీ అమితాబ్ బచ్చన్ వచ్చాడు. అప్పటికి ఈ సినిమాల నుంచి వదిలేశాడు. ఆయన వచ్చేసి అలహాబాద్ నుంచి పోటీ చేయడం జరిగింది. ఆయనకి ఆపోజిట్ అనేది బహుగుణ. అప్పటికి చాలా మంచి ఫేమస్ లీడరు. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో అమితాబ్ బచ్చన్ని జీరో అని చెప్పేసి ఒక విధంగా అవహేళన చేశాడు. ఆయన అవహేళన చేస్తే అప్పుడు అమితాబ్ బచ్చన్ చాలా తెలివిగా సమాధానం చెప్పింది ఏంటంటే,
ఒక ఒకటి పక్కన జీరో వస్తే దానికి వాల్యూ వస్తుంది, నేను జీరో అయినా ఒకటి పక్కన కనుక వస్తే నాకు వాల్యూ ఉంటుందని చెప్పి చమత్కరించారు. ఆ ఎలక్షన్స్లో అలహాబాద్ నుంచి మంచి మెజారిటీతో అమితాబ్ బచ్చన్ గెలుపొందాడు, పార్లమెంట్ మెంబర్ అయ్యాడు. అలాగే రాజీవ్ గాంధీతో చాలా విషయాల్లో డిస్కషన్ అది చేస్తూ ఉండేవాడు, మంచి మంచి నిర్ణయాల్లో కూడా పార్టిసిపేషన్ చేసేవాడు. కరెక్ట్గా ఇదే టైంలో బోఫర్స్ కుంభకోణం అనేది బయటకు వచ్చింది. అప్పట్లో బోఫర్స్ కుంభకోణం విషయంలో రాజీవ్ గాంధీ పాత్ర ఉందని, సోనియా గాంధీ పాత్ర ఉందని, అలాగే ఇందులో అమితాబ్ బచ్చన్ పాత్ర ఉందని, అతని తమ్ముడు అమితాబ్ బచ్చన్ పాత్ర ఉందని, ఇలా మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. యాక్చువల్గా అమితాబ్ బచ్చన్ చాలా సున్నితమైన మనస్తత్వం. సినిమాల్లో ఉన్నప్పుడు కాంట్రవర్సీస్కి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేసేవాడు. అయినా కొన్ని కాంట్రవర్సీస్ వచ్చాయనుకోండి, అది వేరే విషయం. రాజకీయాల్లో ఈ మరక తగిలించుకొని నేను ఎందుకు ఉండాలని చెప్పేసి అతను ఎంపీ పోస్ట్కి రిజైన్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. అయితే రాజీవ్ గాంధీ చెప్పాడు, ఇలాంటివి రాజకీయాల్లో సాధారణంగా వస్తుంటాయి, నువ్వు వద్దు అని చెప్పన్నా కూడా 1987లో ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. ఒక విధంగా ఇదే చెప్పాలి అంటే రాజీవ్ గాంధీతో ఫ్రెండ్షిప్కి విఘాతం ఏర్పడింది కూడా ఇక్కడే. అంటే వాళ్ళిద్దరి మధ్య మాటలు లేకుండా పోలేదు, మాటలు ఉన్నాయి, కానీ ఒక అగాధం అనేది ఏర్పడింది. తర్వాత 1990 ఎలక్షన్స్లో మీకు తెలుసు రాజీవ్ గాంధీ ఓటమి, తర్వాత ఆయన మరణించిన తర్వాత రిలేషన్షిప్ మరీ ఇబ్బందికరంగా తయారైంది. ఎలాగ ఇబ్బందికరంగా తయారైందంటే రాహుల్ గాంధీ అప్పటికి చిన్నపిల్లాడు, యాక్చువల్గా ప్రియాంక గాంధీ వీళ్ళని అమితాబ్ బచ్చన్ పట్టించుకోలేదు అని సోనియా గాంధీకి ఒక ఇది ఉండేది, దాని మనసులో భావం కూడా ఉండేది. అలాగే హార్వర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ చదివే నిమిత్తం కొంత చెక్ని అమితాబ్ బచ్చన్ పంపించారు. పంపిస్తే దాన్ని సోనియా గాంధీ సున్నితంగా తిరస్కరించారు, మీ డబ్బు మాకు అవసరం లేదని. అది మరొక విఘాతం, వాళ్ళిద్దరు కుటుంబాల మధ్య రిలేషన్ పాడైపోవడానికి కూడా అదొక కారణం. తర్వాత వచ్చేటప్పటికి ఎలక్షన్ క్యాంపెయిన్ 2004. ఈ క్యాంపెయిన్లో సమాజ్వాదీ పార్టీ నుంచి జయా బచ్చన్ ప్రచారం చేశారు. అసలు ఎందుకు సమాజ్వాదీ పార్టీ అసోసియేషన్ వచ్చిందంటే అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఒక పెట్టి ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడి చాలా జీరోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో సమాజ్వాదీ పార్టీలో ఉన్న అమర్ సింగ్ చాలా హెల్ప్ చేశారు. దానికి గుర్తుగా జయా బచ్చన్ ఏం చేశారంటే సమాజ్వాదీకి ప్రచారం చేసే నిమిత్తం గాంధీ కుటుంబం మీద విమర్శలు చేశారు. విమర్శలు చేసినప్పుడు గాంధీ కుటుంబం మాకేమీ చేయలేదు అని 7 విమర్శ చేస్తే సోనియా గాంధీ సైడ్ నుంచి కూడా వాళ్ళు ఏం చెప్పారంటే మేము చాలా సహాయం చేసాం, మమ్మల్ని పూర్తిగా పట్టించుకోలేదు వాళ్ళు, రాజీవ్ గాంధీ మరణానంతరం వాళ్ళు కామెంట్స్ చేశారు. సో ఆ రెండు కుటుంబాల మధ్య ఒక అంతకుముందు అగాధం ఉండేది, ఆ అగాధం కాస్త చిచ్చు కింద మారింది. ఆ మనస్తాపాలు, విభేదాలు తారాస్థాయికి వెళ్ళిపోయాయి. తర్వాత కనుక చూసుకుంటే ఇప్పటికి 5వ ఎంపీ పదవి అంటే రాజ్యసభకి జయా బచ్చన్ సమాజ్వాదీ పార్టీ తరఫున వెళ్ళారు. అంటే 2024లో వెళ్ళారు, అంటే అప్పటికి 5వ అనమాట. సో ఈ రాజ్యసభ మెంబరు కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా సమాజ్వాదీ పార్టీ నుంచి వెళ్ళటం, అలాగే ఈ రామాలయం సంబంధించి ఆవిష్కరణ కార్యక్రమం అయోధ్యలో జరిగినప్పుడు ఐశ్వర్య బచ్చన్, అమితాబ్ బచ్చన్ వీళ్ళందరూ అటెండ్ అవ్వటం, ఐశ్వర్య బచ్చన్ డ్యాన్స్ చేయటం అక్కడ. దాని మీద రాహుల్ గాంధీ ఒక కామెంట్ చేశారు, అదేంటంటే ఇందులో బీసీలని పిలవలేదు, ఓబీసీలని పిలవలేదు, కేవలం ఐశ్వర్య బచ్చన్, అమితాబ్ బచ్చన్ కుటుంబం లేకపోతే అదానీ కుటుంబం ఇలాంటి వాళ్ళకే ప్రయారిటీ ఇచ్చారని చెప్పేసి కామెంట్స్ చేయడంతో మళ్ళీ ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఎక్కువే. మా కోడల మీద ఇలాంటి ప్రచారం చేస్తారని జయా బచ్చన్ ఫైర్ అవ్వడం జరిగింది. అమితాబ్ బచ్చన్ కూడా దీని మీద మనసు నిర్మలంగా ఉండాలని ఒక కామెంట్ కూడా చేశారు. అప్పటికి కూడా రాహుల్ గాంధీకి అమితాబ్ బచ్చన్కి మధ్య కాంట్రవర్సీ అనేది పెరిగిపోయింది. సో ఒక విధంగా చెప్పాలంటే ప్రియాంక గాంధీ పెళ్లికి అమితాబ్ బచ్చన్, శ్వేతా బచ్చన్ వీళ్ళందరూ కూడా అటెండ్ అయినా కూడా ఆ రోజుల్లో కూడా ఈ విభేదాలు సమసిపోవాలి. ఎందుకంటే ప్రియాంక గాంధీకి పెళ్లికి ఒక రోజు ముందు శ్వేతా బచ్చన్ పెళ్లి కూడా జరిగింది. సో ఏది ఏమైనా సరే వాళ్ళ కుటుంబాల మధ్య ఈ విభేదాలు రాజకీయాల వల్లే వచ్చింది. రాజకీయాల్లో జయా బచ్చన్ ఎప్పుడైతే సమాజ్వాదీ పార్టీ తరఫున పూర్తిగా వెళ్ళిపోవడంతో సోనియా గాంధీ మనసు కూడా వికలమైపోయింది. మా కుటుంబానికి మేము ఎంతో చేసాం, ఆ రోజు బెంగళూరు వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబం వాళ్ళు వచ్చారు, సోనియా గాంధీ కూడా వచ్చిందండి ఆ విషయంలో.
కాబట్టి మేము ఎంత సహాయం చేసినా కూడా మేము రాజకీయంగా చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాం. అంటే 2014 నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాగే మోరల్‌గా కూడా మా కుటుంబానికి ఎటువంటి సపోర్టు అమితాబ్ బచ్చన్ చేయలేదు. మా కుటుంబం నుంచి బెనిఫిట్ పొందారని ఆవిడ అనుకున్నారు. అలాగే అమితాబ్ బచ్చన్ కూడా నేను రకరకాలుగా సహాయం చేయడానికి ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళు తిరస్కరించారు. నా స్వయసిద్ధాన్నే పైకొచ్చాను అని ఆయన భావన. సో ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఈ విభేదాలు ఒక్కసారి మొదలుపెట్టాయంటే దీన్ని ఆపడం కూడా ఎవరి తరం కూడా కాదు. ఒక మంచి ఫ్రెండ్షిప్ అంటే 2 తరాలు జనరేషన్స్ జవహర్లాల్ నెహ్రూ, హరివంశరాయ్ బచ్చన్ ఒక తరం తీసుకుంటే, అమితాబ్ బచ్చన్, ఇందిరాగాంధీ ఒక తరం తీసుకుంటే, అమితాబ్ బచ్చన్, రాజీవ్ గాంధీ ఒక తరం తీసుకుంటే, ఇప్పుడు అమితాబ్ బచ్చన్ అలాగే రాహుల్ గాంధీ ఇంకో తరం చూసుకుంటే, తరతరాలుగా వస్తున్నటువంటి ఈ ఫ్రెండ్షిప్ 4వ తరంలోకి వచ్చేప్పటికి మాత్రం పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది. విభేదాలతో సమసిపోయేటువంటి పరిస్థితి ఇంకా కనిపించట్లేదు. కాబట్టి మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఫ్రెండ్షిప్ ఏమి ఆశించకుండా ఉంటే పర్వాలేదు. అందులో రాజకీయాలు వచ్చినా, డబ్బులు వచ్చినా, పదవులు వచ్చినా, ఏ ప్రమేయం వచ్చినా కూడా ఆ ఫ్రెండ్షిప్ నిలబడదు. ఇది రామాయణం కాలం నుంచి, మహాభారతం కాలం నుంచి నేటి కాలం వరకు కూడా ఇదే అందరికీ కూడా కనపడుతోంది. కాబట్టి వచ్చే భవిష్యత్తులో కూడా వీరి కుటుంబాల మధ్య సాన్నిధ్యం ఉంటుందా అంటే చాలా కష్టమే. ఎందుకంటే ఎప్పుడైతే ఒక పెద్ద లోయో అగాధమో ఆ సంబంధాలని పూర్తిగా డిస్ట్రాయ్ చేసేసిన తర్వాత మళ్ళీ పునరుద్ధరణ చేయడం చాలా కష్టం. కాబట్టి వచ్చే కాలంలో అయినా సరే వీళ్ళ కుటుంబాల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. అలాగే ఫ్రెండ్షిప్కి నిర్వచనం మాత్రం ఎప్పటికీ మనం చెప్పుకోవాలంటే అమితాబ్ బచ్చన్, రాజీవ్ గాంధీ వాళ్ళు బతికున్నంత కాలం కూడా చివరిలో కొంత విభేదాలు వచ్చినా నిజమైన ఫ్రెండ్షిప్కి ఉదాహరణగా నిలబడటం మాత్రం చాలా గొప్ప ఉదాహరణ. రాజకీయాల్లో ఒక నైతిక విలువకి తాకం అని కూడా మనం చెప్పుకోవచ్చు.